వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చినాము. స్వామివారి కొండ మీదకి వెళ్ళే దారిన మనం కొండపైకి వెళ్తున్నాము. ఇదంతా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి వెళ్ళే దారిలో మార్గంలో ఉన్నాం మనం. ఇదిగో చూడండి, లెఫ్ట్ సైడ్లో కాలినడకన వెళ్ళే దారి. ఇది మెట్లు మార్గం. ఈ మార్గం నుండి మెట్ల మీద స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి వెళ్ళొచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు మనం చూస్తున్నాము సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డు కొండపైకి వెళ్ళటం కోసం నిర్మించింది. ఈ మార్గం ద్వారా మన వెహికల్లో స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన వెహికల్తో స్వామివారి కొండపైకి వెళ్తూ ఉన్నాము. ఈ మార్గం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇది స్వామివారి దర్శించుకోవడానికి మల్లెల గట్టు కొండపైకి కొండ మీద వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయమును దర్శించుకోవడం కోసం మనం వెళ్తున్నాము. ఇక్కడ ఈ స్వామివారిని నిర్మించిన ఆలయము 10-15 సంవత్సరాలు సుమారుగా అవుతుంది. ఇక్కడకు శనివారం రోజుల్లో, వీకెండ్ రోజుల్లో భక్తులు, ఈ పబ్లిక్ అంతా కూడా చాలా చాలా ఎక్కువగా స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వేంచేస్తూ ఉంటారు. స్వామి శ్రీ లక్ష్మీదేవి గోదా సమేత స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ వేంచేస్తున్నారు. ఆ ప్రక్కనే ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. అదిగో చూడండి, చూస్తున్నాము. ఇది ఆంజనేయ స్వామివారి టెంపుల్. ఈ వివోస్ కొండపై నుండి మనం కింద ఉన్న పంట పొలాలు, పచ్చని పంట పొలాలు చూడండి ఎంత ఆహ్లాదకరంగా, చాలా 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 ఆహ్లాదకరంగా ఉన్నవి. ఈ కొండపైకి ఒక్కసారి ఎక్కినట్టయితే అదిగో చూడండి, ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నాము. రామదూత. మళ్ళీ మనం వ్యూవర్స్ని చూడవచ్చు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం. ఒక్కసారి కొండపైకి ఎక్కారంటే మీరు కిందికి రావాలన్నా కూడా రాబుద్ది కాదు, అంత ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. అది చూడండి, స్వామివారి టెంపుల్. ఈ 2 మార్గాలు ఉన్నవి. పైకి ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ మెట్ల నుండి పైకి ఎక్కుతాము. అది గాలి గోపురము. మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇక్కడ శ్రీకృష్ణుడు ఇది చూపిస్తున్నారు మనకు మెట్ల మార్గము. ఈ మెట్ల మార్గం గుండా పైనుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి కిందకు కాలి నడకన మెట్ల మార్గం నుండి కిందకు దిగుతూ ఉంటారు. శనివారం రోజుల్లో ఇక్కడకు భక్తులు చాలా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటుంటారు. ఇది హైదరాబాద్ రోడ్లోనే మల్లెపల్లి గ్రామం నందు మల్లెలగట్టు